హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోస్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఆ వీడియోస్కి కంటిన్యూషనే ఈ సెషన్లో ద రోల్ ఆఫ్ జీరో, ద రోల్ ఆఫ్ వన్, నెగటివ్ ఆఫ్ అ రేషనల్ నంబర్, వీటన్నిటిని డిస్కస్ చేస్తామండి. సో ప్రాపర్టీస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ద రోల్ ఆఫ్ జీరో అబ్జర్వ్ చేయండి. యూ టేక్ ఎనీ హోల్ నంబర్. ఫస్ట్ మనకు డిఫరెంట్ నంబర్ సెట్స్ ఉన్నాయి కదా, మనం నంబర్ సెట్స్ లెర్నింగే స్టార్ట్ చేసింది న్యాచురల్ నంబర్స్ నుంచి. సో న్యాచురల్ నంబర్స్, ఆల్ కౌంటింగ్ నంబర్స్, హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ జీరో, హోల్ నంబర్స్. అలాగే ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నాం. ఇంటీజర్స్ తర్వాత రేషనల్ నంబర్స్ అనే సెట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ రేషనల్ నెంబర్స్లో మనం రోల్ ఆఫ్ జీరో గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక జీరో అనే ఒక నంబర్ ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. లుక్ అట్ ద ఫాలోయింగ్. చూడండి, అడిషన్ ఆఫ్ జీరో టు ఏ హోల్ నంబర్. ఏదో ఒక హోల్ నంబర్ తీసుకొని దానికి జీరోని యాడ్ చేశాడనమాట. రైట్, హోల్ నెంబర్ ఈజ్ 2 అండి, దానికి జీరోని యాడ్ చేశాడు. అదర్వైజ్ 0 + 2 యాడ్ చేశాడు. రిజల్ట్ ఏమొచ్చింది? 2నే వచ్చింది. ఓకే, 2 అనే ఒక హోల్ నెంబర్కి జీరోని యాడ్ చేశాడు. 0 అనే నెంబర్కి 2ని యాడ్ చేస్తే రిజల్ట్ 2నే వచ్చింది. అలాగే ఇంటీజర్స్ తీసుకుంటున్నాడు. -5 + 0, 0 + -5. ఇక్కడ కూడా రిజల్ట్ ఏమవుతుంది? -5 అవుతుంది. అలాగే రేషనల్ నెంబర్స్ తీసుకుంటున్నాడండి. -2/7 + 0 = 0 + -2/7 = -2/7. సో అట్ లాస్ట్ ఇక్కడ కన్క్లూషన్ ఏంటంటే, యూ టేక్ ఎనీ రేషనల్ నెంబర్ a/b. రేషనల్ నెంబర్ అంటే మనకు p/q ఫామ్లో ఉంటుంది కదా, అందుకే ఇలా రాశాను. ఈ రేషనల్ నెంబర్కి జీరోని యాడ్ చేసిన ఆర్ఎల్స్ జీరోకి ఈ రేషనల్ నెంబర్ని యాడ్ చేసిన వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? సేమ్ నెంబర్ a/bనే అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ జీరోని ఏమని చెప్తాము? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షార్ట్లో ఇచ్చాడు, కన్క్లూజన్ ఇచ్చాడు చూడండి. హోల్ నెంబర్ ఏకి జీరోని యాడ్ చేస్తే ఏనే వస్తుంది. ఇంటీజర్ బికి జీరోని యాడ్ చేసినప్పుడు బీనే వస్తుంది. రేషనల్ నెంబర్ సికి, అంటే సి అనేది ఒక రేషనల్ నెంబరు, దానికి జీరోని యాడ్ చేస్తే సీనే వస్తుంది అంటున్నాడు. కన్క్లూజన్ చూడండి, జీరో ఈజ్ కాల్డ్ ద ఐడెంటిటీ ఫర్ ద అడిషన్. జీరో ఈజ్ కాల్డ్ ద ఐడెంటిటీ ఫర్ ద అడిషన్, లేదంటే అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్తాం. అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. మీకు బ్లాంక్స్లో ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. డాష్ ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాడు. అదర్వైజ్ జీరో ఈజ్ డాష్ ఎలిమెంట్ అని చెప్తాడు, అడిటివ్ ఐడెంటిటీ అనేవాడు. ఓకే, సో ఫర్ ఎనీ నంబర్ ఇఫ్ యూ యాడ్ జీరో అగైన్ యూ విల్ గెట్ అ సేమ్ నంబర్ యాజ్ రిజల్ట్ అనమాట. అలాగే ద రోల్ ఆఫ్ 1 అన్నాడు చూడండి. ఇప్పటిదాకా జీరోని యాడ్ చేస్తూ రిజల్ట్స్ చూసాం. ఈసారి 1ని మల్టిప్లై చేస్తూ రిజల్ట్ చూద్దాం. 1ని మల్టిప్లై చేద్దాం. 5 అనేది ఒక హోల్ నెంబర్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ న్యాచురల్ నెంబర్ ఆల్సో. 5 × 1 5, 1 × 5 కూడా 5. అంటే యూ మల్టిప్లై ఎనీ నెంబర్ విత్ 1 యూ విల్ గెట్ సేమ్ రిజల్ట్ అనమాట. అదే ఇక్కడ కన్క్లూజన్. సో -2/7 × 1, నెక్స్ట్ 1 × -2/7 = -2/7. ఇక్కడ కూడా అంతే. 3/8 × 1 = 1 × 3/8 = 3/8. You multiply any number with 1 you will get same result. అడిషన్లో అయితే ఏ నెంబర్కి జీరో యాడ్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. మల్టిప్లికేషన్లో అయితే ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. అందుకే ఇక్కడ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని చెప్తాం. అక్కడ జీరోని అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎలా అన్నాము, ఇక్కడ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకే, యూ విల్ ఫైండ్ దట్ వెన్ యూ మల్టిప్లై ఎనీ రేషనల్ నెంబర్ విత్ 1 యూ గెట్ బ్యాక్ ద సేమ్ రేషనల్ నెంబర్ యాజ్ ద ప్రోడక్ట్. మీరు ఏ రేషనల్ నెంబర్ తీసుకునైనా 1తో మల్టిప్లై చేయండి, అదే నెంబరే ఆన్సర్గా వస్తుంది. చెక్ దిస్ ఫర్ ఎ ఫ్యూ మోర్ రేషనల్ నెంబర్స్. ఇంకా అదర్ రేషనల్ నెంబర్స్కి చెక్ చేయండి అంటున్నాడు. డెఫినెట్గా ఇది ట్రూ అవుతుంది. యూ విల్ ఫైండ్ దట్
a into 1 is equals to 1 into a is equals to a for any rational number a. ఏ అనేది ఒక రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుంటే a into 1 is equals to 1 into a is equals to a అనమాట. we say that 1 is the multiplicative identity for rational number. ఇందాక అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అని చెప్పాము, ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 అని చెప్పాలి. నెక్స్ట్, ఈజ్ ద 1 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ ఇంటీజర్స్, ఫర్ హోల్ నంబర్స్? ఎస్, యూ టేక్ ఎనీ ఇంటీజర్, మల్టిప్లై దట్ విత్ 1, యూ విల్ గెట్ సేమ్ నెంబర్ యాజ్ రిజల్ట్ అనమాట. అలాగే హోల్ నెంబర్, ఎనీ హోల్ నెంబర్ తీసుకోండి, దాన్ని 1తో మల్టిప్లై చేయండి, రిజల్ట్ మళ్ళీ అదే హోల్ నెంబరే వస్తుంది. ఓకే, నెక్స్ట్ థింక్, డిస్కస్ అండ్ రైట్ అన్నట్టు చూడండి. సంథింగ్ ఏదో ఇచ్చారు, చెక్ చేద్దాం ఒకసారి. ఇఫ్ ఎ ప్రాపర్టీ హోల్డ్స్ ఫర్ ఏ రేషనల్ నెంబర్, విల్ ఇట్ ఆల్సో హోల్డ్స్ ఫర్ ఇంటీజర్స్, ఫర్ హోల్ నెంబర్స్? విచ్ విల్ అండ్ విచ్ విల్ నాట్ అంటున్నాడు. అంటే రేషనల్ నెంబర్స్లో ఏదైనా ఒక ప్రాపర్టీ ట్రూ అవుతుంది అంటే, రేషనల్ నెంబర్స్లో ఆ ప్రాపర్టీ ఎగ్జిబిట్ అవుతుంది అంటే అది రిమైనింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్కి కూడా ట్రూ అవుతుందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజర్ ప్రాపర్టీ తీసుకుందాం, క్లోజర్ ప్రాపర్టీ ఆర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ తీసుకుందాం. 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేయండి, వి విల్ గెట్ సేమ్ రిజల్ట్. ఏ ఆర్డర్లో అయినా మల్టిప్లై చేయండి, వి విల్ గెట్ సేమ్ రిజల్ట్. మనం ఆర్డర్ చేంజ్ చేస్తే డిఫరెన్స్ ఈక్వల్ అవ్వవు, అలాగే కోషియంట్ కూడా ఈక్వల్ అవ్వవు. ఇది రేషనల్ నెంబర్స్లో ట్రూ అమ్మా. దీన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకే, అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్ అనమాట. అలాగే మల్టిప్లికేషన్, బట్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్లో ట్రూ కాదు ఇవి. ఈ ప్రాపర్టీ మనం హోల్ నెంబర్స్కి అప్లై చేయొచ్చు, ఇంటీజర్స్కి అప్లై చేయొచ్చు, అలాగే న్యాచురల్ నెంబర్స్కి కూడా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, విచ్ విల్ అండ్ విచ్ విల్ నాట్ అంటున్నాడు. సో అసోసియేటివ్ అండ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ఆన్సర్స్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, విచ్ విల్ అంటున్నాడు. సో ఇక్కడ ఏ ప్రాపర్టీస్ రాయొచ్చండి? కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్. అసోసియేటివ్ ప్రాపర్టీస్. విచ్ విల్ నాట్, ఏవి సాటిస్ఫై చెయ్యవు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజర్ ప్రాపర్టీ అండి. యూ టేక్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్, యాడ్ దెమ్, అది కూడా రేషనల్ నెంబరే. డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ కూడా రేషనల్ నెంబరే. ప్రోడక్ట్ కూడా రేషనల్ నెంబరే. కోషియంట్ కూడా సమ్ టైమ్స్ ఎక్సెప్ట్ ఫర్ 0, బి ప్లేస్లో 0 రాకూడదు. సో ఇవన్నీ కూడా మనకు క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి. బట్ వేరాజ్ అదర్ వాల్యూస్లో, అదర్ సెట్ ఆఫ్ నెంబర్స్లో అప్ టు హియర్, ఇంటీజర్స్లో మాత్రమే, ఇంటీజర్స్లో అప్ టు హియర్ మాత్రమే. అంటే ఈ 3 ఆపరేషన్స్తో సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్ట్ మళ్ళీ ఇంటీజరే అవుతుంది. హోల్ నెంబర్స్ తీసుకుంటే ఈ 2 హోల్ నెంబర్స్, అంటే 2 హోల్ నెంబర్స్ తీసుకొని వాటిని అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మాత్రమే హోల్ నెంబర్స్ రిజల్ట్స్గా వస్తాయి, లేదంటే రావన్నమాట. సో మీరు ఈ ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్ని చూసి ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని ఉండాలి. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ థింక్, డిస్కస్ అండ్ రైట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, నెగటివ్ ఆఫ్ ఎ నంబర్. నెగటివ్ ఆఫ్ ఏ నంబర్, ఒక నంబర్కి నెగటివ్ని ఎలా చెప్తాము? ఏం లేదు నాన్న, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ మైనస్ ఏ, ఏకి మైనస్ ఏని యాడ్ చేస్తున్నాం, మైనస్ ఏకి ప్లస్ ఏని యాడ్ చేస్తున్నాం, వచ్చే రిజల్ట్ ఏంటి? 0. ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ తీసుకుందామండి. ఈ రేషనల్ నెంబర్ని అదర్ రేషనల్ నెంబర్తో యాడ్ చేస్తే మనకు 0 రిజల్ట్ రావాలి. సో డెఫినెట్గా ఇక్కడ ప్లేస్ చేసేది ఏంటి? మైనస్ ఏనే కదా. +2 అనుకోండి, -2ని యాడ్ చేయాలి, వి విల్ గెట్ 0. -10 అనుకోండి, +10 యాడ్ చేయాలి, వి విల్ గెట్ 0. సో ఇలా ఈ 2 నెంబర్స్ని నెగటివ్స్ టు ఈచ్ అదర్ అని చెప్తారు. అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అని కూడా చెప్తారు. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్, సపోజ్ ఏ అనేది ఒక రేషనల్ నెంబర్,
బి అనేది ఇంకొక రేషనల్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు రిజల్ట్ 0 వచ్చిందనుకోండి, దీస్ టూ ఆర్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్. ఏ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి, బి ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, అలా చెప్పాలి. ఓకే, జనరల్గా అడిటివ్ ఇన్వర్స్ కావాలి అంటే ఓన్లీ వన్ థింగ్, జస్ట్ వీ నీడ్ టు చేంజ్ ఇట్స్ సైన్. ఆ ఇచ్చిన నెంబర్ యొక్క సైన్ని చేంజ్ చేస్తే చాలు, వి విల్ గెట్ నెగటివ్ నెంబర్ ఆర్ అడిటివ్ ఇన్వర్స్ నెంబర్, అడిటివ్ ఇన్వర్స్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2/3 ప్లస్ హాఫ్ మైనస్ 2/3, రిజల్ట్ 0 అయింది. సో 2/3కి మైనస్ 2/3 అనేది అడిటివ్ ఇన్వర్స్. ఓకే, రైట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేషనల్ నెంబర్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అందుకే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని స్టడీ చేస్తే మనకు కాన్సెప్ట్ క్లారిటీగా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవే 2 రేషనల్ నెంబర్స్ని రివర్స్లో యాడ్ చేస్తే 0 వచ్చింది. -8/9కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే రిజల్ట్ 0 వస్తుంది, +8/9, అంతే కదా. we need to change the sign of either numerator or denominator. ఇక్కడ వన్ థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఏంటంటే, -8/9కి అడిటివ్ ఇన్వర్స్ నేనేం చెప్పాను, సైన్ చేంజ్ చేయండి అన్నాను కదా. ఈ -8ని +8, +9ని -9 ఇలా రాశారనుకోండి, ఇది రాంగ్ అవుతుంది. వై? బికాజ్ ఈ నెగటివ్ సైన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ న్యూమరేటర్, ఈ ఎంటైర్ రేషనల్ నెంబర్కి నెగటివ్ అనమాట. -8/9 అంటే ఈ నెగటివ్ అనేది ఓన్లీ 8కే కాదు, ఎంటైర్ 8/9 అనేది నెగటివ్ రేషనల్ నెంబర్ అని మీనింగ్. ఓకే, సో -8/9కి అడిటివ్ ఇన్వర్స్ +8/9 అవుతుంది. అలాగే +8/9కి అడిటివ్ ఇన్వర్స్ -8/9 అవుతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే 0 రిజల్ట్ వస్తుంది. ఓకే, వాట్ అబౌట్ హియర్? -11/7కి if we add 11/7 plus 11/7 we will get result 0. అలాగే ఇక్కడ -11/7కి +11/7 యాడ్ చేయాలి, 0 వస్తుంది. ఇన్ జనరల్ ఫర్ ఏ రేషనల్ నెంబర్ a/b అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి, దీనికి ఇంకొక రేషనల్ నెంబర్ -a/b యాడ్ చేస్తే రిజల్ట్ 0 అవుతుంది. We say that these two are additive inverses to each other. a/b is additive inverse of -a/b అన్నమాట. అలాగే నెక్స్ట్ రెసిప్రోకల్ చూడండి. రెసిప్రోకల్ గురించి ఏమి ఇచ్చాడు ఆల్రెడీ మనకు తెలుసు. రెసిప్రోకల్ అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేదే రెసిప్రోకల్. a/b b/a. చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ a/b ఈజ్ b/a. వీటిని మల్టిప్లై చేద్దాం, b టైమ్స్ క్యాన్సిల్, a క్యాన్సిల్. వాట్ ఈజ్ ఆన్సర్? 1. సో ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ 1 వచ్చిందనుకోండి, సో ఆ రేషనల్ నెంబర్స్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. ఇందాక అడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేసినప్పుడు రిజల్ట్ 0 రావాలి. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లై చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ 1 రావాలి. అబ్జర్వ్ చేయండి, 8/21ని 21/8తో మల్టిప్లై చేశారు. 8 గెట్స్ క్యాన్సిల్, 21 గెట్స్ క్యాన్సిల్, 1. సిమిలర్లీ -5/7 must be multiplied by 7/-5 so as to get the product 1. Okay, we say that 21/8 is the reciprocal of 8/21 and 7/-5 is the reciprocal of -5/7. ఫర్ ఎనీ నెంబర్ మీరు రెసిప్రోకల్ రాయాలంటే జస్ట్ యూ నీడ్ టు ఇంటర్చేంజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, దట్స్ ఇట్. వీ షుడ్ నాట్ టచ్ ద సైన్. సింబల్ని ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేయకూడదు, ఓన్లీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తేనే సరిపోతుంది. ఇదండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వాట్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -8/5? See, additive inverse of -8/5, it is +8/5. We have clarity regarding that. We need to change the sign అన్నాడు. In case, what is additive inverse of -8/-5 అంటాడు. additive inverse of -8/-5 అంటాడు. సో అప్పుడు మీరు +8/5 రాయకూడదండి, అది రాంగ్. ఎందుకంటే చెప్పనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా.
మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ కదా, అంటే ఇది